దీప ముస్తాబవుతూ అద్దంలో చూసుకొని కుంకుమ పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే ముస్తాబ్ అయిందా, ఇంకా ఏమైనా ఉందా అని చెప్పి అంటాడు. అయిపోయింది బాబు, పదండి వెళ్దాం అని చెప్పి అంటుంది. దాంతో కార్తీక్ అయితే దీప కోసం మల్లెపూలు తీసుకువస్తాడు. ఇక తీసుకువచ్చి దీప తల్లో అయితే పెడుతూ ఉంటాడు. అది చూసి దీప చాలా సంతోషిస్తుంది. ఇక కార్తీక్ దీపకు మల్లెపూలు పెడుతూ, చూసావా ఈ మల్లెపూలకే అందం వచ్చేసింది నువ్వు పెట్టుకోగానే అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న దీప చాలా మురిసిపోతూ ఉంటుంది. అలా కార్తీక్ దీప వాళ్ళిద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న దీపను చూసి కార్తీక్ అయితే, నీకు ఒక పెద్ద గుమ్మడికాయ తెచ్చి దిష్టి తీయాలనుంది, అంత అందంగా ఉన్నామని చెప్పి అంటాడు. ఇక సరే పద, శౌర్య అక్కడ మన కోసం వెయిట్ చేస్తుంది, వెళ్దాం అని చెప్పి కార్తీక్ అయితే బయట సైకిల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక దీప అన్ని డోర్లు కూడా లాక్ చేసి వెళ్ళడానికైతే సిద్ధంగా ఉంటుంది. ఇక అటువైపు డోర్ వేయడానికైతే వెళ్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఫోన్ మాట్లాడుతూ శౌర్య వచ్చేస్తున్నామని చెప్పి అంటాడు. ఇక దీప డోర్ వేయడానికి వెళ్ళేసరికి ఆ డోర్ దగ్గర ఒక రౌడీ ఉంటాడు. ఆ రౌడీ దీప నోరు మూసేసి దీపను బయటికి తీసుకొని వెళ్ళిపోతాడు. అది చూసి దీప అయితే కొట్టుమిట్టాడుతూ తనైతే విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అయినా సరే ఆ రౌడీ ఒక కత్తి తీసుకొని దీప కడుపులో కసక్కన పొడి చేస్తాడు. దాంతో దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక తన కడుపులో నుండి అయితే బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇక రౌడీ మళ్ళీ ఆ కత్తిని తీసి మళ్ళీ కడుపులో పొడి చేస్తాడు. పొడి చేయడంతో దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న రౌడీ అయితే మళ్ళీ పొడి చేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇక దీప అక్కడే అలా కింద పడిపోతుంది. ఇక కార్తీక్ అయితే, ఏంటి దీప డోర్లు వేసి రావడానికి ఇంత సమయం ఏంటి, రా తొందరగా వెళ్దామని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అయినా సరే దీప ఎంతకీ రాకపోవడంతో కార్తీక్ అయితే లోపలికి వెళ్తాడు. ఇక రౌడీ దీపని అక్కడే వదిలిపెట్టి అక్కడి నుండి అయితే పారిపోతాడు. ఇక దీప అయితే, బాబు కార్తీక్ బాబు, కార్తీక్ బాబు అంటూ తనైతే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ అక్కడే అలా డోర్ దగ్గర పడిపోతుంది. ఇక కార్తీక్ అయితే లోపలికి వచ్చి దీప ఎక్కడా కనిపించకపోవడంతో బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్న దీప పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. దీప దీప లే దీప, దీప లే దీప అంటూ దీపని లేపుతూ ఉంటాడు. ఇక దీప కడుపుకు గాయం అవడంతో తనైతే ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ, దీప నీకేం కాదు దీప, నేనున్నాను దీప, ఏం కాదు లే దీప అంటూ కార్తీక్ అయితే ఏడుస్తూ దీపని లేపుతూ ఉంటాడు. అయినా సరే దీప స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటాడు. ఇక దీపని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.